చాలా మందికి క్రెడిట్ కార్డ్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక అప్పుల పాలవుతున్నారు. ఈ వీడియోలో మీకు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మనీని ఎలా ఎర్న్ చేసుకోవాలో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ రాజశేఖర్ రెడ్డి ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ క్రెడిట్ కార్డ్ బేసిక్స్ అనమాట. అంటే క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుందనేది తెలుసుకోవాలి. సో బ్యాంకర్ మీకు ఒక క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీస్ మీకు క్రెడిట్ లిమిట్ అనేది ఇచ్చాడు అనుకుంటే దాంట్లో ఒక 20% అంటే 20,000 రూపాయల దాకా మీరు యూజ్ చేసుకున్నారు. ఈ 20,000 రూపాయలని వితిన్ స్పెసిఫైడ్ టైం లోపల మీరు డ్యూ డేట్ లోపల పే చేస్తే అప్పుడు మీకు గుడ్ నెట్వర్త్ అనేది వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ డ్యూ డేట్ లోపల పే చేయలేకపోతే దెన్ మీకు పెనాల్టీ అనేది వస్తుంది. సో అది దాదాపుగా అది కంపెనీ టు కంపెనీ చేంజెస్ 5% పర్ 100 రూపీస్కి పెనాల్టీ అనేది పడుతుంది అనమాట విత్ జిఎస్టీ తోటి. సో దీనివల్ల ఏమవుతుందంటే సరిగ్గా ఇన్ టైంలో పే చేయలేకపోతే మనకి క్రెడిట్ స్కోర్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అలాగే మనకి క్రెడిట్ కార్డు ఇంట్రెస్ట్ ఫ్రీ అనేది అంటే దాదాపు 45 రోజుల నుంచి 50 రోజుల దాకా ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్? సో మనకి డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఉంటాయన్నమాట. కొన్ని రివార్డ్ ప్రోగ్రామ్స్, అలాగే పర్చేజ్ ప్రొటెక్షన్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో రివార్డ్ ప్రోగ్రామ్స్లో ఒకసారి చూస్తే మనకి క్యాష్ బ్యాక్, పాయింట్స్, అవే ట్రావెల్ రివార్డ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బ్యాక్ కార్డు ఉంది, మీకు రెగ్యులర్గా గ్రాసరీస్ స్పెండ్ చేస్తున్నారు. సో మీకు ఒక 5% దాకా ఆ గ్రాసరీస్ మీద క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవ్రీ మంత్ మీరు ఒక 10,000 రూపీస్ గ్రాసరీస్ పర్చేజ్ చేశారు అంటే సంవత్సరానికి 1,20,000 దాకా గ్రాసరీస్ పే చేశారు. ఇక్కడ మనకి 2% క్యాష్ బ్యాక్ అంటే సుమారుగా సంవత్సరానికి 2,400 దాకా మనకి క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ అవుతుంది అనమాట సింపుల్గా. అలాగే పర్చేజ్ ప్రొటెక్షన్. మనకి క్రెడిట్ కార్డు కొన్ని కార్డ్స్ వచ్చేసి ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఫ్రాడ్ గురించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ను పర్చేజ్ చేశారు, అది మీకు ఆన్లైన్లో డ్యామేజ్డ్గా వచ్చిందనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ అనేది ఉండడం వల్ల మీకు అది ఆ ల్యాప్టాప్ అనేది మళ్ళీ రీప్లేస్మెంట్కి వస్తుందన్నమాట వితౌట్ ఎనీ కాస్ట్ తోటి. బిల్డింగ్ క్రెడిట్ కార్డ్ హిస్టరీ. సో మీరు క్రెడిట్ కార్డ్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని ఇన్ టైంలో పే చేస్తూ ఉంటే మనకి క్రెడిట్ హిస్టరీ అనేది బాగా జనరేట్ అవుతుంది అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి చూసింగ్ ద రైట్ క్రెడిట్ కార్డు. సో ఏంటంటే మనకు చాలా రకాల క్రెడిట్ కార్డులు అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రావెల్ కార్డ్స్, అలాగే ఫ్యూయల్ కార్డ్స్, గ్రాసరీస్ కార్డ్స్, అలాగే క్యాష్ బ్యాక్ కార్డ్స్ అనేది ఇలాగా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. మీరు ఏది ఎక్కువైతే యూజ్ చేస్తారో దాన్ని చూజ్ చేసుకోవడం వల్ల మనకి ఆ పర్టికులర్ స్పెండింగ్ వాటిలో మనకి ఎక్కువ క్యాష్ బ్యాక్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఫ్యూయల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఫ్యూయల్ కార్డ్స్ అనేది వాడుకోవచ్చు అనమాట. లైక్ భారత్ పెట్రోల్, అలాగే ఇండియన్ ఆయిల్, ఇవన్నీ కూడా కొన్ని కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి అన్నమాట. స్మార్ట్ స్పెండింగ్ స్ట్రాటజీస్ అంటే మనం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకున్న తర్వాత ఇన్ టైంలో అంటే ప్రతి నెల మీరు క్రెడిట్ కార్డ్ బిల్ని పూర్తిగా పే చేయడానికి ట్రై చేయాలన్నమాట. లేకుంటే మీకు అడిషనల్ ఛార్జెస్ అనేది పెనాల్టీగా పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెలలో మీరు 20,000 యూజ్ చేశారనుకుంటే దాంట్లో మీరు మినిమం బ్యాలెన్స్ పే చేశారంటే 1,000 రూపాయలు. ఆ నెక్స్ట్ మంత్కి వచ్చేసి మీకు దాదాపుగా 20,000 మీద 5% అంటే 1,000 రూపాయల దాకా పెనాల్టీ పడుతుంది. ప్లస్ మళ్ళీ జిఎస్టీ, ఇలాంటివన్నీ అడిషనల్ ఛార్జెస్ కింద పడతాయి అన్నమాట. కొన్ని క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి మనకి హయ్యర్ రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఎలాగంటే 5% క్యాష్ బ్యాక్ ఆన్ గ్యాస్ పర్చేసెస్ కానీ, లేదంటే గ్రాసరీస్లో ఇలాంటి వాటిల్లో యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ 5th పాయింట్ అవాయిడింగ్ కామన్ ఫిట్ ఫాల్స్. అంటే మనం ఇర్రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం వల్ల మీరు మీ క్రెడిట్ కార్డ్ని ఫ్రెండ్స్కి ఇవ్వడము, మొహమాటానికి పోయి ఇవ్వడము, అలాగే వాళ్ళు తిరిగి మీకు ఆ క్రెడిట్ కార్డు బిల్ పే చేయలేకపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద పడుతుంది అనమాట. సో ఇక్కడ మీ మధ్య ఉన్న బాండ్ అనేది బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే మెంటల్లీ కూడా మీరు డిస్టర్బెన్స్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంపాక్ట్ ఆఫ్ లేట్ పేమెంట్స్. సో మన ఇన్ టైంలో పే చేయకపోతే మనకి 36% దాకా ఇంట్రెస్ట్ అనేది పెనాల్టీగా పడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. చూసారా, క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి సంవత్సరానికి దాదాపుగా 10,000 నుంచి 20,000 దాకా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి అనవసరంగా విచ్చలవిడిగా వాడారంటే తర్వాత మీరే అప్పుల పాలు అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. అలాగే మీరు క్రెడిట్ కార్డును వాడుతున్నట్లయితే ఏ క్రెడిట్ కార్డు వాడుతున్నారో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.